నే శిశువునో ఆకుంటినో వెర్రినో నమంజోడకు వీరి మాటలు మరి నన్నీవు కొట్టంగా వీరు ఇమ్మార్గంబు ఘటించి చెప్పెదరు తాలే మరియ ఆస్యము మరియ ఆస్యగంధము ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండించవే. మందు లేదని నేనేమన్నా చిన్నపిల్లవాడినా? నాకేమన్నా ఆకలి ఉందా? ఇప్పుడు కూడా ఇంట్లో పాలు పెరుగుపోయినా తింటున్నాడు కదా, ఆకలి లేదు కదా. నేనేమన్నా పిచ్చివాడినా? వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. నన్ను నేను కొట్టేందుకు కోసంగా కొట్టించాలని వీరు ఈ విధంగా అంటూ ఉన్నారు. లేదంటే ఒక పని చేద్దాం. ఏమిటి? నేను మట్టి తింటే నా నోటిలో మందు వాసన వస్తుంది కదా, ఒకసారి నా నోరు నేను తెరుస్తాను, చూడు, వాసన చూడు, నిజంగా మట్టి వాసన వచ్చిందంటే నన్ను శిక్షించు అలాగే అని. అయితే పిల్లవాడు నోరు తెరవగానే ఆ నోటిలో పర్వతాలు కనిపిస్తున్నాయి, సముద్రాలు కనిపిస్తున్నాయి, అడవులు కనిపిస్తున్నాయి, భూగోళం అంతా కనిపిస్తూ ఉంది, సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, బ్రహ్మాండం అంతా కనిపిస్తూ ఉంది ఆ చిన్న పిల్లవాడి ముఖంలో. ఆశ్చర్యపోయింది. అంటే విష్ణు భగవానుడు, ఆ కృష్ణ భగవానుడు ఆ క్షణంలో ఆమెకు అలా అన్నీ కనిపించేటట్లుగా చేశాడు. మరుక్షణం మళ్ళీ అన్ని మర్చిపోయేటట్లుగా చేస్తాడు. ఆమె అనుకుంటుంది, నిజమా కలయా కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాల అంటే భాగవతము రాష్ట్ర పోతలేమన్నా అంటే వందలను నన్నయతి జ్ఞానాది కవులు ఈ ఉర్మి పురాణాలు తెలుగు పురాకృత శుభాధిక్యం సుతానిత్యలో తెలుగు చేయను భాగవతము దీన్ని తెలియించి నా జ్ఞానము సఫలము చేసిన పునర్జన్మము లేకుండా అంటాడు. ఆ భాగవతం రాస్తే పునర్జన్మ ఉండదని చెప్పాడు. భాగవతం చెప్పినాడు కూడా పునర్జన్మ ఉండదని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మన రాజశేఖరి నిరంతరం భాగవత పఠనం చేస్తున్నారు. ఇంట్లో రామాయణం, ఈ మధ్య రామాయణం అయిపోయింది, ఇప్పుడు భాగవత పఠనం చేస్తున్నారు. నిజంగా వారికి తర్వాత కూడా మంచి లోకాలు ఉంటాయి. అంటే మంచి పుణ్యం చేస్తున్నాడే అని అర్థం. భగవంతుడు వారికి పుణ్యమైనటువంటి ఆయన ఇస్తారు. అలాగే భగవంతుడు ఎన్నో అవతారాలు చెప్తాడు. మత్స్య పూర్ణ వరాహశ్చ నరసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కల్పిదేవచ. ఇంతసేపు మనం కృష్ణావతారం చెప్పుకున్నాం, కానీ దీంట్లో కృష్ణావతార సంగతే లేదు. రామో రామశ్చ రామశ్చ, రాముడంటే శ్రీరాముడు, రాముడంటే బలరాముడు, రాముడంటే పరశురాముడు. రామో రామశ్చ రామశ్చ బౌద్ధ బుద్ధావతారం. బుద్ధావతారుడు ఈ గౌతమ బుద్ధుడు కాదు, అంతమంది ఉన్నాడు. బుద్ధావతారం ఉన్నాడు, కలిగి అవతారం, ఇవన్నీ చూస్తారు. అదే కృష్ణుని అవతారం చెప్పకపోతే ఎట్లా అని అంటే ఒక
సర్వేభ్యంశ కళా విష్ణు కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అన్ని అవతారంలో భగవంతుని కళలో సాక్షాత్ భగవంతు శ్రీకృష్ణుడు కాబట్టి ఆయన అవతారం అవసరం లేదండి. ఆయన భగవంతే. ఆయన భగవంతుడు ఎట్లా ఉంటాడంటే పుట్టడని 4 చేతులతో శైలి చక్రాలతో పుట్టాడు కాబట్టి భగవంతుడికి కావాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఎవరిని చంపారు మనం అనుకుంటున్నాం, కానీ మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే మొట్టమొదటి పోతనంటాడు, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు తనలోద్రేక స్తంభకు అని వరుసగా వర్ణిస్తాడు. శ్రీ కైవల్య పదము చేరుటకు సంపత్యుక్తమైనటువంటి మోక్షం అనే స్థానాన్ని చేరడానికి నేను భగవంతుని శ్రీకృష్ణుడు ప్రార్థిస్తున్నానంట. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ మోక్ష ప్రదాత. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు పూతన ఉంది. పూత అంటే పవిత్రమైనది, పూత నా అంటే పవిత్రమైనది కాదు. పూత లేదు, పవిత్రత లేదు. కానీ అక్కడ ఆ బలి చక్రవర్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు వామనుడు బలి చక్రవర్తి పూత చూసింది. పిల్లవాడు బలి ఉన్నాడు, ఇటువంటి పిల్లవాడు అనుకుంటే కాశీలో పిల్లవాడు ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు. అంటే పిల్లవాడిని అభ్యంసాలటువంటి భావన మనసులో కలిగింది. తర్వాత బలి చక్రవర్తి కిందకి తొక్కుతుంటే అంటే పాతాళంలో పంపించాడు. వీళ్ళు కూడా చంపితే బాగుండే అని కోరింది. 2 కోరికలు కోరింది మనసులో వచ్చి ఆ 2 కోరికలు తీర్చాడు. ఆమె పూతనగా కొట్టింది. అందువల్ల ఆమె తన పక్ష స్థానములకు విషం మూసుకొని వచ్చి పాలించింది. పాలేటువంటి పెంచడమైంది కదా, కాబట్టి పెంచేటువంటి కోరిక అక్కడ తీరిపడింది. చంపడానికి కూడా నిశ్చయమైంది. చంపే కోరిక కూడా తెలియదు. అయితే ఏం చేశాడు ఆయన? పాలు తాగుతూ ఆమెలో కల్మషాన్ని హరించాడు. పాలు తాగుతూ ఆమెలో కల్మషాన్ని హరించాడు. అందువల్ల ఆమె చనిపోయిన తర్వాత సుగంధం వచ్చింది కానీ దుర్గంధం రాలేదు. ఇది మనం అర్థం చేసుకుంటాం. మరి శిశుపాలుడిని చంపాడు. శిశుపాలుడు కూడా చంపాడు. ధర్మరాజు చూస్తున్నాడు, నారదుడు చూస్తున్నాడు. అందరూ వీడు ఎలా ఎక్కడ తిరుగుతున్నారు. చక్రమేశ్వరు ఖండించాడు. శిశుపాలుడి దేహం నుంచి ఎంత కాంతి నుంచి శ్రీకృష్ణుడు వేసిపోయింది. అందరూ వాటి మీద వేసుకున్నారు. ఇందాక దగ్గర వాడినిచ్చాడు, ఈ చక్రంతో ఖండించాడు. మరి ఏ దేహం నుంచి కాంతించి ఆయన దేహం కావడం ఏమిటి అడిగాడు. ధర్మరాజు నారదుడు అడిగాడు. దేని మహర్షులు వారు ఆయన చెప్పడం ఏమిటంటే చెప్పాడు. కామోపికలు భయమనం కంసుడు వైరక్రియ సామగ్రి శిశుపాలం చనుపతులు సంబంధులై దుష్టులు ప్రేమను మీరలు భక్తిని ఇది చక్రీగట్టింది అంటారు. ఎవరైనా అందరూ శ్రీకృష్ణుడు చూశారు. కామంతో వచ్చి గోపికలు శ్రీకృష్ణుడు ఎప్పుడే కాదు 5-6 ఏళ్ళు బాలుడే గోపికలు కాడేటప్పుడు. కానీ ఆయన తిరగాలి, ఆయన ఆనందించాలని కోరిక వాళ్ళకి ఉంటుంది. కామంతో ఆయన తిరిగిన వాళ్ళకి భగవంతుడి సాన్నిధ్యం దొరికింది. భగవంతుడే లేస్తుంది. భయమును కంసుడు అర్జును తిరుగు చుట్టూ నడుస్తుంది. ఏ పని చేస్తున్నా హరించాడు, కృష్ణుడు వచ్చాడు అని చెప్పి కృష్ణుడు నమస్సు పెట్టాడు. అందువల్ల కంసుడు కూడా ఆయన చేశాడు. శిశుపాలుడు తెచ్చాడు. తెచ్చిన పరమాత్మని గురించి ధ్యానం చేశాడు కాబట్టి ఆయన కూడా ఈ విధంగా చేశాడు, భగవంతుగా చేశాడు. అలాగే సంబంధులై కృష్ణుడు అంటే యాదవులంతా కూడా శ్రీకృష్ణుడు మావాడయ్యా, శ్రీకృష్ణుడు మావాడిని భయపడి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఆయన చేశారు. ప్రేమను మీరలు ధర్మరాజు పాండవులతో మీరంతా ప్రేమతో. ఎంత ప్రేమ అంటే ఆయన చనిపోయినప్పుడు అర్జునుడు వస్తారు ధర్మరాజు. ఏ రకంలో అంటే మన సారథి, మన సచివుడు, మన దెయ్యము, మన శకుడు, మన బాంధవులను, మన విపుడు గురుడు దైవము మనల్ని దిగనాచర్య తీశారు అన్నట్టు భావన. ఆయన సారథి, ఆయన సచివుడు, ఆయన గురువు, ఆయన దైవము, ఇటువంటి భావాలను శ్రీకృష్ణుడు సేవించారు. కాబట్టి మీరు కూడా ఆయన కలుస్తారని మేము నారదారి మహాపురుడు భక్తితో సేవితులుతుంటాం. మేము కూడా ఆయన కలుస్తాం. ఒకరికి సందేహం వస్తుంది. అందరూ ఆయన కలుస్తున్నారు కదా, ఇంక వాళ్ళకే తేడా ఏంటని కూడా కానీ
కానీ ఎవరైతే ఈ భక్తి భావంతో నిరంతరం భగవంతుని సేవిస్తారో వాడు శ్రీకృష్ణుడు గెలవటారు. శ్రీకృష్ణుడు వచ్చి వాళ్ళలో కలుస్తారు. నిరంతరము భక్తి భావంతో ఎవరు ఉంటారో వాడికి కావాల్సిన అవసరం లేదు, భగవంతుడు వచ్చి విడల కలుగుతుంది. అటువంటి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. యశోద ఉన్నది. యశోద ఇప్పుడు చెప్పారు కదా, నందుడు ద్రోణుని ఆమె ఆమె యశోద అడిగింది, మా పిల్లవాడు నీలాంటి పిల్లవాడు కావాలంటే నాలాంటి వాడిని అటు మీరే నమ్మదు. ఆయనే పిల్లవాడిగా అవతరించి వాళ్ళకి పుత్ర సుఖాన్ని ఇవ్వాలి. నీ పుత్రుడు మంచి సుఖాన్ని ఇవ్వాలి. ఇచ్చాడు, కానీ ఆలోచించాడు భగవంతుడు, నేను భగవంతుడిగా ఉండి వీళ్ళకి మళ్ళీ వ్యాపారం నేర్పిస్తే ఏం బాగుంటుంది, నా ధర్మం అది కాదు కదా. నేను మోక్షం ఇచ్చేటువంటి వాడిని మోక్షం ఇవ్వకుండా వాళ్ళకి బంధం ఇస్తే ఎట్లా ఆలోచించి భగవంతుడు ఆలోచించి మోక్షం ఇవ్వలేను, బంధం ఇస్తే ఎట్లా. అందువల్ల ఏం చేస్తున్నాడు, అప్పుడప్పుడు బ్రహ్మభావం కలిగిస్తున్నాడు. బ్రహ్మభావం కలిగిస్తున్నాడు. మామూలుగా బంధుభావం కలిగించాడు. మావాడు అనుకునేటువంటి యశోదకు కలయో వైష్ణవమో ఏదో ఇతర సంకల్పార్థమో సత్యమో తలమంది రకమున్నదో ఎవరితను ఇతను బ్రహ్మ ఇంత ఈశ్వరుడు కనపడ్డాడు, మా బ్రహ్మలాగా ఉంటాడు, అదే అంతలాగా ఉన్నాడు. మరి ఎవరితను నా బిడ్డనా కాదా అనేటువంటి భావన కలిగింది. అంటే ఇతను సాక్షాత్తు నారాయణుడే, ఆ బ్రహ్మభావం కలిగిస్తున్నాడు. వాడు మోక్షం పొందాలి కాదు. కానీ నేను మాటించాను కదా, పుత్రుడిగా ఉంటారని మళ్ళీ చేస్తాడు, బంధుభావం కలిగిస్తున్నాడు. నేను మీ కుమారుడిని కాబట్టి మళ్ళీ బంధుభావం. ఇటువంటి బంధుభావన బ్రహ్మభావం కలిగించి వాళ్ళలో ఒక విధమైన ఉత్తేజం కరెక్ట్. అలాగే యాదవులందరూ కూడా చాలా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ పేదవాళ్ళకి తినడానికి తిండి లేదు. ధనవంతులు ఏం చేస్తున్నారు, అంతా దాచిపెట్టుకుంటున్నారు. రూపాయలు మధ్యలైనా దాచిపెట్టుకుంటున్నారు. కానీ శ్రీకృష్ణుడు చేసింది ఏమిటి, రాయరా పోదాం అని ఆ పేద పిల్లలందరినీ పెట్టేసుకుపోయి పగలబెట్టి వెన్నపాలు వాళ్ళకి పోషాడు, ఇదాయి చేశాడు. ఇటువంటి ఎన్నో పనులు చేశారు శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణ తత్వం చెప్పాలంటే చాలా చేపట్టింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. మనకు సమయం లేదు కాబట్టి వాళ్ళు సింపుల్గా చెప్పినారు. ఆ కాళీయుని మడుగులో వాడు శాపం చేత అదంతా కలుషితం చేస్తే కృష్ణ పరమాత్మ ఆ ఆవులకు పక్షులకు వాటన్నిటికీ ఈ నీళ్లు తాగించాలా అని అక్కడికి వెళ్ళి ఈయన ఒక చెట్టు ఉంటే కంటి చేయడంలో విధించి ఆ పద్యం జరిగింది. అద్భుతంగా ఇవన్నీ మనం ఎప్పుడు తెలుస్తుందని తెలుసా, మళ్ళీ భాగవతం చెప్పించుకుంటామే అప్పుడు చెప్తారు. అంటే వీరైనా చేస్తారు అట్లా చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే దాంట్లో ఉండేటటువంటి ఆనందం నాకు వస్తుంది. కాబట్టి చేదంలో విధించి ఆయన ఇప్పుడు ఎట్లాగా మా కృష్ణుడు నడువులని అట్లా విధించాట. ఆయన ధోతి విధించి నడుముకు ఒక పంచె కట్టేసి ఆ చెట్టు ఎక్కి దాంట్లో దూకాడట. బుడబుడగా అనేటువంటి శబ్దం వచ్చిందట. అదే నా మడుగులోకి ఎవడో వచ్చాడో అని ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి కృష్ణుడు మీద విషం కక్కాడు. ఆయన ఏం చేస్తుంది, విషయం ఆయన ఏం చేశాడు, ఆయన పడగల మీద ఎక్కి నాట్యం చేశాడు. అప్పుడు ఆ నాట్యానికి భూనభోంతరాలు ఆయన కడుపులో ఉన్నాయి కాబట్టి 14 భూనాలు అకల వికల స్థల రకాల రసాదల మహాదల పాతాల లోకాలు, మరి భూలోక శివలోక మహాలోక జనలోక సత్యలోక తపోలోకాలన్నీ ఆయన కడుపులో ఉన్నాయి కాబట్టి ఆ బరువు పొయ్యలేక అది పాపం చచ్చిపోయేటటువంటి స్థితిలో ఉంటే ఆయన భార్యలందరూ వచ్చి ప్రార్థన చేసి, అయ్యా మా అమ్మ నాన్న చేసిన పెళ్లి కాదయా, నువ్వు చేసే పెళ్లి నిత్యము సత్యము అని చెప్పి ఆయన ప్రార్థించి వాళ్ళు ఆ భర్తను మళ్ళీ ఆయన అన్నారు, అదిగో ఆ రమణ ఉన్నది అక్కడికి వెళ్ళి
త్రాగే యోగ్యంగా కృష్ణ పరమాత్మ. ఇట్లా ఎన్నో బకాసుడు అయితే మత్సాసుడు ఇవన్నీ కథలింకా ఉన్నాయి. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా 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 వినాలి. ఇప్పటితోనే అయిపోలేదు. కాబట్టి మనం విందాం. మనం వినడానికే మనం భగవంతుని యొక్క కృష్ణ కథ మరి వినడానికే మనం పుట్టాం. తినడానికి తాగడానికి ఇంకేవో పనులు చేయడానికి కాదు అసలు పుట్టింది. కాబట్టి అట్లా వినడానికి అవకాశాన్ని మనం కల్పించుకుందాం. చాలా చాలా సంతోషం. ఇప్పుడు స్వామికి ఆరతి, ఆ తర్వాత తీర్థ ప్రసాదం. వాళ్ళు కూడా కృష్ణుడు బాగా పంపించారు మనకి. మనం అందరం తిన్నాం. బ్రతుకు నాటకము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట నడిమి పని నాటకము ఎట నెదుట